హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. ఈజీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. చూడండి, బ్లౌజ్ మొత్తం కుట్టేశాక ఈ బ్లౌజ్ని నేను మీకు చూపిస్తున్నాను. హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది వీడియో అనమాట. సో చూడండి, నేను గల్లా చుట్టూ థ్రెడ్ పైపింగ్ అయితే వేసానమాట. ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కమెంట్ ఇవ్వండి. మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. దీనికంటే ముందు వీడియోలో నేను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్స్ అలాగే హ్యాండ్స్ కుట్టేశాను అనమాట. ఆ వీడియో దీని ముందు వీడియోలో ఉంటుందన్నమాట. ఇదైతే నెక్స్ట్ వీడియో బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ యాడ్ చేయడము అలాగే సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియో అనమాట. చూడండి, ఈ బ్యాక్ పార్ట్లో నేను నడుము పట్టి పెట్టడానికి కూర ఉన్న క్లాత్ అనేది తీసుకొని అటాచ్ చేస్తున్నాను. సో ఈ కూర ఉన్న క్లాత్ని ఒక 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ దీనిపైన పెట్టేసుకొని కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం ఎంత మలచాలి అనేది చూసుకోవాలన్నమాట. ఫస్ట్ బ్యాక్ టక్స్ అనేటివి ఇచ్చేస్తున్నాను. చూడండి, డాట్స్ షోల్డర్కి నిటారుగా ఒక 1 ఇంచు గ్యాప్ వెడల్పుతో ఇలా అయితే టక్స్ అనేటివి డాట్స్ అనేటివి స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేశాక ఈ నడుము పట్టి రెడీ చేసుకున్న నడుము పట్టి 1/2 ఇంచ్ గ్యాప్ మనం బ్యాక్ పార్ట్కి కిందికి వదిలేస్తాం కదా, అది కవర్ అయ్యే విధంగా ఈ పట్టీని అయితే సెట్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో ఆ డాట్స్ ప్లేస్లో ఒక కుచ్చు, చిన్న కుచ్చు అనేది పెట్టాలన్నమాట. మనము పైకి మలుస్తాం కదా, క్లాత్ అనేది మనకు ఎక్కువ పడుతుందన్నమాట. కింద ఉన్న క్లాత్కి పైకి వెళ్ళేసరికి అంటే క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది. సో చూడండి, ఇలా స్టిచ్ చేశాక బ్యాక్ సైడ్కి వెళ్ళి ఈ నడుం పట్టినైతే ఒక దూరం కుట్టు వేసేసాక హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. చాలామంది బ్లౌజ్కి హెమ్మింగ్ లేకుండానే కుట్టేస్తున్నారు లైనింగ్ పీస్ తోటి. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈ పద్ధతి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అయితే అటాచ్ చేస్తున్నాను. చాలామంది షోల్డర్స్ అటాచ్ చేసేటప్పుడు చూడండి, మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నా కానీ మనకు చేతుల సైడ్ కరెక్ట్గా పెట్టుకుంటారు. అలా పెట్టుకోకుండా గల్లా సైడే కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. స్టార్టింగ్లో ఇలా రఫ్ ఇచ్చేసి ఇలా 2 సైడ్స్ రఫ్ ఇచ్చాక నేను చివరిలో చూడండి ఇలా బయటకు క్లాత్ అనేది విడివిడి కాకుండా ఉండడానికి చివరికి కూడా ఒక స్టిచ్ అనేది వేస్తాను కంపల్సరీ. అలా వేస్తే నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, హ్యాండ్స్ అయితే ఫ్రంట్ కర్వ్ తీసింది ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను. చూడండి, 2 సైడ్స్ లెఫ్ట్ రైట్ చూసుకొని ఇలా మిడిల్లో స్టార్ట్ చేసి ఒక చివరలకు వెళ్ళిపోవాలి. మనం ఎంతైతే ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం క్లాత్ కుట్ల కోసం 1/2 ఇంచా పాదమందమా అలా చూసుకొని నేనైతే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కుట్ల కోసం వదిలేస్తానమాట. ఆ 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ అనేది వేస్తాను. ఒకసారి మిడిల్లో నుంచి ఒక చివరికి వచ్చినాక దాన్ని రివర్స్ చేసి ఇలా మిడిల్లో నుంచి ఇంకో చివరలకు వెళ్ళాలి. మొత్తం ఒక కుట్టు కంప్లీట్ అయిపోయాక ఇంకొక కుట్టు కూడా 2 సైడ్స్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ అనేది వేసేయాలి. చూడండి, ఇంకొక హ్యాండ్ కూడా చూపిస్తాను నేను మీకు. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఈ శారీ అయితే నేను మొత్తం బ్లౌజు స్టిచ్ చేశాక శారీ విత్ బ్లౌజ్ కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, స్టార్ట్ చేసి ఇంకొక చివరకు వెళ్ళాలి. నీట్గా మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయినా చేతుల ప్లేస్లో కర్వ్ అనేది తిరిగింది ఉంటుంది కదా, సో ఆ కర్వ్ కరెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకొని కరెక్ట్ 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ వేసుకొని మొత్తం 2 స్టిచ్లు వచ్చే విధంగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఈ గల్ల రౌండ్కి అయితే నేను క్రాస్ కట్ పైపింగ్ అంటే వేస్తున్నాను. హ్యాండ్స్లో ఈ బార్డర్ ప్లేస్లో గ్రీన్ కలర్ వచ్చింది కదా, సో నా దగ్గర ఒక గ్రీన్ కలర్ క్లాత్ ఉంది. ఆ బార్డర్ క్లాత్ కలర్ అనమాట. కరెక్ట్గా ఆ బార్డర్ కలర్కి సెట్ అయిపోతుంది అనమాట. సో ఈ క్లాత్ని నేను క్రాస్ పీస్లో
క్రాస్ కట్లో ఒక 1½ గ్యాప్ వెడల్పుతో నిటారుగా క్రాస్ కట్లనైతే నేను కట్ చేసుకుంటున్నాను. కరెక్ట్ మన గల్లా రౌండ్కి ఎంత సరిపోతుందో అంత తీసుకుంటే సరిపోతుంది. ఈ 3 పీసెస్ సరిపోతాయని అనుకుంటున్నాను. ఇలా వీటిని అటాచ్ చేసి కుట్టేస్తున్నాను. ఇలా అటాచ్ చేసి కుట్టేశాక ఒక సైడు ఫోల్డ్ చేసి ఒక పాదం మందం గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఒక సైడ్ ఇప్పుడు ఈ గల్లా ఉంది కదా, దీన్ని ఇలా ఇక్కడైతే పెట్టాలన్నమాట. సో ఇలా పెట్టే ముందు ఒక సైడ్ అయితే ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, వన్ సైడ్ నీట్గా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత థ్రెడ్ పైపింగ్ చాలా ఈజీ అండి. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి అబ్బో హార్డ్ అని అనుకుంటారు, కానీ చాలా ఈజీ. ఒకసారి నేర్చుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. సో థ్రెడ్ చూడండి ఎంత సన్నందో. సో ఇలా ఫోల్డ్ చేసి మామూలుగా మనము గల్ల పట్టికి ఎలా కుడతామో అలా అయితే ఫస్ట్ కుట్టేసుకోవాలి 1/2 ఇంచ్ గ్యాప్తో. ఈ నార్మల్ పాదం పైనే పైపింగ్ కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే నార్మల్ పాదం పైన ఒక స్క్రూ అనేది ఉంటుంది. ఆ స్క్రూని లూజ్ చేస్తే పైపింగ్ కుట్టడం ఈజీ అనమాట. ఈ పాదం అనేది ఫిట్గా కూర్చుంటుంది కదా, మనకు అక్కడ దారం కుట్టే ప్లేస్లో స్టిఫ్గా గట్టిగా ఉంటే మనకు ఊరికే దారం కూడా తెగిపోతుంది అనమాట. అలా స్టిఫ్గా ఉంచకుండా పైన ఒక స్క్రూ ఉంటుంది, దాన్ని లూజ్ చేస్తే ఇక్కడ పాదం అనేది లేస్తూ ఇట్లా కింద ఒత్తి పడుతూ ఏదైతే స్టిచ్ చేస్తామో అప్పుడే ఒత్తి పడుతుంది అనమాట. గట్టిగా కాకుండా స్లోగా మెల్లగా ఉంటుందన్నమాట. ఈ థ్రెడ్ కూడా మనకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇలా పైన స్క్రూలు చేస్తే ఈజీగా వన్ సైడ్ పాదం లేకుండానే నార్మల్ పాదం పైనే మనము థ్రెడ్ పైపింగ్ అనేది కుట్టచ్చు, కంపల్సరీ కుట్టచ్చు. చాలామంది అలా కాదు, పైపింగ్ వేసేటప్పుడు ఇంకో పాదం పెడదాము, ఇవన్నీ పెద్ద జంజటాలు అనమాట. సో చూడండి, ఈ నార్మల్ పాదం పైన నేను మంచిగా నీట్గా కుట్టి చూపిస్తాను మీకు. ఇలా మిడిల్లో పెట్టేసుకొని ఓన్లీ థ్రెడ్ మాత్రమే ఫింగర్స్తో పట్టుకొని క్లాత్ని మొత్తం వెనకకేసేసి కరెక్ట్ ఆ థ్రెడ్ పక్కకు, థ్రెడ్ పైన స్టిచ్ అనేది పడకూడదు, కరెక్ట్ థ్రెడ్ పక్కకే పడాలన్నమాట స్టిచ్ అనేది. చూడండి, ఇలా నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ పైపింగ్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ మీకు టైలరింగ్లో, స్టిచ్చింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. చాలా మట్టుకు మీ డౌట్ని క్లియర్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా ఎంత బాగా థ్రెడ్ పైపింగ్ అనేది వచ్చేసింది. చాలా సన్నం పైపింగ్ అనమాట. ఇంత సన్నంగా మనము నార్మల్ పాదం మీదే కుట్టచ్చు అంటే ఎంత ఈజీ చెప్పండి. నేను మామూలుగా నేర్చుకునేటప్పుడు వన్ సైడ్ పాదం అనేది తీసుకున్నాను. సో పైపింగ్ వేసేటప్పుడల్లా పాదాన్ని తీయడము, మళ్ళీ పెట్టడము, మళ్ళీ తీయడం, మళ్ళీ పెట్టడము, నార్మల్ పాదం పెట్టడం, ఇవన్నీ ఫుల్ ఇబ్బంది. ఒకసారి నేను కూడా సెర్చ్ చేశానన్నమాట, ఇలా కూడా కుట్టచ్చా లేదా అని. సో పైన స్క్రూ అనేది కొంచెం లూజ్ చేసేస్తే మనకు కరెక్ట్గా థ్రెడ్ అనేది ఈజీగా స్టిచ్ అయిపోతుంది. చూడండి, అక్కడ పాదం మీద ఈ థ్రెడ్ అనేది కొంచెం లావుగా ఉంటుంది కదా, ఆ పాదం పైన ఈ థ్రెడ్ గట్టిగా పట్టుకోకుండా లూజ్గా పట్టుకుంటుంది అనమాట. చూడండి ఎంత ఈజీగా థ్రెడ్ పైపింగ్ అయితే కంప్లీట్ చేశాను. చూస్తున్నారు కదా, సన్నంగా వచ్చేసింది. సో బ్యాక్ సైడ్ క్లాత్ మిగిలింది ఉంది చూడండి, దీన్ని మనం ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి కంపల్సరీ. ఈ మనము ఫోల్డ్ చేసిన క్లాత్ కదా, ఖచ్చితంగా ఆ ఫోల్డ్ చేసిన క్లాత్ అనేది లేస్తుంది అనమాట. అలా లేవకుండా ఒక పాదం మందం గ్యాప్తో స్టిచ్ అనేది నీట్గా వేసుకున్నామంటే మనకు ఫ్రంట్ సైడ్ థ్రెడ్ పైపింగ్ చూడడానికి కూడా నీట్గా అనిపిస్తుంది అనమాట. సో చాలామంది అలా స్టిచ్ వేసుకోవచ్చు, హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. స్టిచ్ వేసేసుకుంటే ఇప్పుడు బాగానే కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, నీట్గా వచ్చేసింది. ఇప్పుడైతే సైడ్ జాయింట్లు చేయాలన్నమాట. సో సైడ్ జాయింట్ల కోసం కరెక్ట్ హుక్స్ పాదము కాజా పార్ట్ గ్యాప్ లేకుండా కుట్టాలంటే చూడండి, నా దగ్గర ఉన్న కొలత బ్లౌజ్తో మార్క్ వేస్తున్నాను. బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసేసాను, అలాగే ఫ్రంట్ పార్ట్ హుక్స్ కాజా పార్ట్ అనేది కొలత బ్లౌజ్కి ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ వేస్తున్నాను. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత అసలు మనకు
హుక్స్ పార్ట్, కాజా పార్ట్ ఎక్కువ తక్కువ ఎందుకుంటుంది? హుక్స్ పార్ట్ ఏమో కాజా పార్ట్ పైన హుక్స్ పెట్టడానికి. అందుకే కాజా పార్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. 1 ఇంచ్ ఎక్కువ ఉంటుంది. చూడండి కరెక్ట్‌గా 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకొని, మనకు మన బ్లౌజ్ నడుము చుట్టుకొలత ఎంతుందో అంత మార్కింగ్ వేసేస్తే టోటల్ సెట్ అయిపోతుందనమాట. హుక్స్ పార్ట్ కాజా పార్ట్ పైన ఉంటుంది కాబట్టి కాజా పార్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది. అది గుర్తుపెట్టేసుకొని మనం ఇలా స్టిచ్ వేసామంటే సైడ్ జాయింట్లు, హుక్స్ పార్ట్, కాజా పార్ట్ మధ్య గ్యాప్ రాదు. అలాగే మనకు నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. బ్లౌజ్ మడత పెట్టే ప్లేస్లో కూడా ఇంత గ్యాప్ అనేది ఉండదు. మనకు బ్యాక్ పార్ట్ అనేది ఎక్కువ తీసుకోవద్దనమాట. నడుము చుట్టూ కరెక్ట్గా మనకు మన చేతి మిడిల్లో నుంచి కిందికి కరెక్ట్గా ఉంటేనే 2 సైడ్స్ వెనక సైడ్ ముందు సైడ్ కరెక్ట్గా ఉన్నట్టు. చూడండి నిటారుగా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. నేను వేసుకున్న మార్కింగ్కి ఇలా మార్కింగ్ వేసేసుకొని పాదం మందం గ్యాప్తో ఇంకొక 3 స్టిచెస్ వేశాక చివరిలో ఇంకొక 4th స్టిచ్ కూడా వేస్తానన్నమాట. మనకు లోడింగ్ పద్ధతిలో ఉండడానికి క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసే బదులు ఇలా చివరిలో ఒక స్టిచ్ వేసుకుంటే కూడా సెట్ అయిపోతుంది. చాలా ఈజీగా 2 సైడ్స్ అయితే నేను స్టిచ్చింగ్ వేసాను. చూడండి కరెక్ట్ ప్లస్ సింబల్ ఆకారంలో సైడ్ జాయింట్లు వచ్చేసాయి. కరెక్ట్గా వచ్చాయి కదా. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా ఈజీగా నా ఛానల్లో అయితే బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.